హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరామ్ రయ్య. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వి కమ్యూనికేషన్. అయితే మన ఛానల్లో ఇప్పుడు కొత్త టాపిక్ అంటే మీరు అనుకుంటారు, అన్న ఏంటన్నా కొత్త టాపిక్తో వచ్చినావు, ఇటు మంచి టాపిక్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏం లేదు, ఈ మధ్యన మన రైతులందరూ కూడా యూరియా బస్తా కోసం లైన్లు కాసేట కదా. ఈ లైన్లు కాసిన ప్రతి రైతు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కోర్స్ మన శ్రీకాకుళం డిస్టిక్ట్ పలాస మండలం మన కాశీబుగ్గ పలాస తాలాస్ గోవిందరావు షాప్ దగ్గర కూడా ఈ పక్క ఇమేజ్లో చూపించినట్టు ఆల్రెడీ ఉంది. లైన్ కాసారు, చాలా ఇబ్బంది పడ్డారు. అయితే అదే షాప్లో నానో యూరియా ప్లస్ అనే ఒక బాటిల్ ఉంది, 500 ml. ఆ బాటిల్ కోసమే నేను చెప్పబోయే కథ అంతా, ఈ వీడియో అంతా. అయితే ఈ వీడియోలో ఆ బాటిల్ని ఎలా స్ప్రే చేయాలి, అదేవిధంగా మన శ్రీకాకుళం డిస్టిక్ పలాస మండలంలో కాశీబుగ్గ మన తాలాసి గోవిందరావు షాప్లో ఈ బాటిల్ దొరుకుతుందని చెప్పడానికి, మన ఛానల్ నుంచి ఈ బాటిల్ మీద అవగాహన కల్పించడానికి ఈ వీడియో. అయితే మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే, అసలు నానో యూరియా అంటే ఏంటి, అసలు ఈ నానో యూరియా ఎందుకు ఉపయోగిస్తారు, దీని క్వాలిటీ లక్షణాలు ఏంటి, దీన్ని ఎలా స్ప్రే చేస్తారు అనేది ఈ వీడియోలో మ్యాటర్. అయితే వీడియోలోకి వచ్చినట్లయితే వీలైనంత వరకు ఈ బాటిల్ అనేది 500 ml ఉంటుంది. నా పక్కన డిస్ప్లే అవుతుంటాయి, నేను మాట్లాడుతుంటే ప్రతిదీ కూడా డిస్ప్లే అవుతుంటుంది, మీకే కన్ఫ్యూజ్ ఉండదు. ఓకే. అయితే ఈ 500 ml బాటిల్ అనేది వీలైనంత వరకు ఒక 45 kgల యూరియా బస్తా, యాక్చువల్గా 45 kgల యూరియా బస్తా ఉండదు, కాకపోతే మేము అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి 45 kgలకు ఒక బాటిల్ కలపాలి. అంటే 45 kgలతో సమానం. అంటే ఈ బాటిల్ అనేది మనకి మార్కెట్లో లభించే 50 kgల యూరియా బస్తాతో సమానం. అయితే మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలని ఆశగా ఉంటుంది, దీని గురించి పూర్తిగా వివరణ ఏంటి, అసలు ఇది ఎలా వాడతారు, అసలు ఎవరెవరు ఏంటి, దీనికి ఎప్పుడెప్పుడు వాడాలి అనేది మీకు ఇదివరకే ఆ క్వశ్చన్స్ రైజ్ అయ్యి ఉంటాయి. అయితే నేను చెప్పే జాగ్రత్త వినాలి. ఈ ఒక్క బాటిల్, ఈ 500 ml బాటిల్